క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్న తన ఆత్మీయ కుమారుడిగా భావించే తిమోతిని ఉద్దేశించి ఈ పత్రికను రాస్తూ దేవుని వాక్యము యొక్క ప్రాధాన్యతను గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తాడు. వారికి ఆ సంఘానికి వాక్యాన్ని బోధించమని చెబుతూ ఆ వాక్యం యొక్క ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్న సందర్భం. అందులో భాగంగా అంటున్న మొదటి మాట, దేవుని వాక్యము నమ్మదగినది. నమ్మదగినది అంటే కళ్ళు మూసుకొని దాని మీద ఆధారపడదగినది అని. సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎంతమందిని మనము మనుష్యులను, తెలిసిన వారిని, సమస్య గూర్చిన విషయ జ్ఞానము ఉన్నవారిని లేదా ఇంటర్నెట్లను చూసి ఆ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నాము. ఎంతమంది దేవుని వాక్యం వైపు చూస్తున్నాము. సమస్య రాకముందు అందరం చెప్తాం, దేవుని వాక్యం వైపు చూడాలి, దేవుని వాక్యమే మనకు ఆధారము అని. నిజముగా సమస్య వచ్చినప్పుడు అసలు ఆ మాట కూడా గుర్తురాదు. అలా ఒక మాట అన్నామన్న ఆలోచన కూడా మనకి జ్ఞాపకం రాదు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో పౌలైతే అంటున్నాడు, అది నమ్మదగినది. అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితులకు ఆ వాక్యము నమ్మదగినది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా ఆధారపడదగినది ఆ వాక్యము అన్నది పౌలు యొక్క ఉద్దేశం. తర్వాత మాట కూడా అంటున్నాడు, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అన్న మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్ణాంగీకారముకు యోగ్యమైనది అంటే ఆల్ ఎక్సెప్షన్ లేకపోతే యాక్సెప్టేషన్ అంటారు. ఆల్ యాక్సెప్టేషన్ అంటే దాంట్లో ఉన్న ప్రతీదీ కూడా తీసుకోదగినదే. ఇది వద్దు, ఇది నాకు. అప్పుడప్పుడు వాక్యం వింటున్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, మనం వాగ్దానాలు సెలెక్ట్ చేసుకున్నట్టు ఇట్ట గుప్పెడు తీసుకుంటాము. అందులో ఒకటో రెండు మనకి చదువుకొని బాగున్నాయి తీసుకుంటాం. వాక్యము అట్లా నీకు నచ్చినట్టుగా తీసుకోదగింది కాదు. వాక్యము అందులో ఉన్న ప్రతీదీ అంగీకారయోగ్యమైనది. అందులో ఉన్న ప్రతీదీ కూడా మనతో మాట్లాడేదే. అందుకే పూర్ణాంగీకారయోగ్యమైనది అంటున్నాడు. ఆల్ వర్తీ ఆఫ్ యాక్సెప్టేషన్ అంటున్నాడు. అంటే అందులో ఉన్న ఏ ఒక్క పొల్లు, ఏ ఒక్క చుక్క తీసేయదగింది కాదు. ప్రతీదీ నీకు అంగీకారయోగ్యమైనది. ప్రతీదీ నీవు అవలంబించుకోదగిన వాక్యము అన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఎంతమంది వాక్యాన్ని అలా చూస్తున్నాం? మనం చాలామంది వాక్యం ఏం చేస్తుంటామంటే
అందులో మనకి నచ్చింది ఏదో చూసుకొని మిగతాది మనకు సంబంధం లేదనుకుంటాం. మనకి నచ్చినా, నచ్చకపోయినా వాక్యము అన్ని పరిస్థితుల్లోనూ మనకి ఉపయోగపడుతుంది. అందది అంగీకారయోగ్యమైనది. ఈ సందర్భంలో ఇది చెల్లదు, ఆ సందర్భంలో అది చెల్లదు అనటానికి లేదు. ఎలాంటి సందర్భంలోనైనా వాక్యము యొక్క ప్రయోజనము ఉపయోగపడుతుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించుకోగలగాలి. ప్రతి పరిస్థితుల్లోనూ ఉపయోగపడుతుంది దేవుని వాక్యం. నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా తీసుకో. ప్రతి పరిస్థితికి సమాధానం చెప్పగలదు దేవుని వాక్యం. ఎలాంటి స్థితిలోకైనా నువ్వు వెళ్ళు. ఆ ప్రతి స్థితికి తగిన సమస్యకు తగిన సమాధానము వాక్యము దగ్గర దొరుకుతుంది. ఆ సత్యాన్ని నేను ఈ ఉదయకాల సమయంలో గ్రహించుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మీ కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యాలకు ముద్ర వేసి చాలిన దేవుడిగా ఉండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.